చతుర్భుజం దైవత్వంతో నేసినదే మన సంస్కృతి. కార్తీక దామోదర దీపం ఇచ్చారా? ఇగో దీపాలు పెడుతున్నాను చూడండి, మీకు పుణ్యం వస్తుంది. నమశివాయ అనుకోండి, నమశివాయ అనుకుని ఓ నమశివాయ అనుకుని మేస్తానండి. మీకు రోజంతా మేత రాదు. మంచిగా ఉండండి, మనసు మంచిగా ఉంచుకుని మంచిగా ఉండండి అందరితో. మరి అదే సాక్షేపం, అదే ఎంత బాగా అన్నావే. అలాగే ఉంటారా? ఉండండి. ఇంకా ఎలా ఉంటారా? మంచి చేస్తారా అందరికీ? మామజాన్ని తెచ్చుతారు, మళ్ళీ మీరు పుణ్యం చేసుకుంటారు, మీరు ధ్యానం చేసుకుంటారు కదా. ఇదిగో దీపాలు చూడండి, దీపాలు కార్తీక దామోదర దీపాలు చూడండి. ఇగో బాబుకి నాకు శ్రీకాంత్ రాము దీపం, మళ్ళీ ఎవరు సతీష్, దివ్య, ధరింజయ గోత్రం అనుకుంటూ బాబు పేరుని, మనవడ పేరుని, పాప కోడల పేరుని, మా పిల్లలందరూ, మా మనవలు, మా చూడమని, సూర్య, అలా శివరామరాజు వాళ్ళ కుటుంబం వస్తారన్నమాట. అమ్మ ఏం కుటుంబం, మా కుటుంబం అందరి పేరున దీపాలు వెలిగిస్తున్నారు. అది తినమ్మా, తిని ఏమన్నా శుభ్రంగా తిని వెళ్ళండి. తినటం కోసమే ఏదో పెట్టాను. తినండి మరి, మళ్ళీ మనం అడగక్కర్లేదు. అలాగే అలాగే తినండి. ఎంత మంచిగా శుభ్రమయ్య రామశిలక అని ఎందుకు పేరెట్టారు? ముందని పుట్టముందే రామశిలక అని పెట్టారు అంటే మీరు అంత పుణ్యం చేసుకున్నారు. ఏకపతి వ్రతం అని ఒక్కాడిచ్చి చెబుతున్నారుగా జనాలు. అది మీ పవిత్రం, అది మా పవిత్రం ఇది అన్నది. మీరు అంత పుణ్యం చేసుకున్నారు. మేము మామ జన్మ ఎత్తి మామ చండాలం చేస్తాము లోపల. మరి అదే కదా నేను చెప్పేది. అది దీప కార్తీక దామోదర దీపం అని దండ పెట్టుకోండి, దండ పెట్టుకోండి అమ్మ. కార్తీక దామోదర దీపాలు అనుకుంటూ దండ పెట్టుకోండి, దండ పెట్టుకోండి అమ్మ. ఇదే ఇంకోటి నదులు, ఏం నదులు? ఇంకోటి నదులు, ఇంకోటి నదులు గంగా, గయ, ప్రయాగ, కాశీగంగ, గోదావరి, కృష్ణ, మంత్రాలయ, రాఘవేంద్రులు, అన్ని నదులు. గోదావరి ఎన్ని గోదావరి అంటే అన్ని గోదావరి, కృష్ణా గోదావరి,
సిస్టర్ గోదావరి, నైన్తేవి గోదావరి, ఇన్ని గోదావరిలు, అన్ని గోదావరిలు, అన్ని గంగలు మా ఇంట్లోకి వచ్చేసింది. ఇక కార్తీక దీపం పెట్టేసింది. కార్తీక దామోదర దీపాలే పెట్టాను. పెట్టారు మరి, పెట్టినా మరి. మీరు వచ్చారు టయానికి, పుణ్యం మీదే, పుణ్యమంతా మీదేనమ్మా. ఇక ప్రదర్శన చేస్తానే తొట్టిలా లాగి అప్పుడు ప్రదర్శన చేసుకుంటా.